రంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో జమ్మూ కాశ్మీర్లో జరిగిన విధ్వంస కాండను ఖండిస్తూ సదాశివపేటలో శ్రీ మాణిక్ ప్రభు మందిరం నుండి భారీ ర్యాలీ నిర్వహించారు. గాంధీ చౌక్ వద్ద కాల్పుల్లో వీరమరణం పొందిన వారికి 2 నిమిషాలు శ్రద్ధాంజలి ఘటించి పురవీధుల గుండా పాకిస్తాన్ డౌన్ డౌన్ హిందుస్థాన్ అమర్ రహే అని నినాదాలు ఇచ్చుకుంటూ జాతీయ రహదారి దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ వద్ద సిఐ మహేష్ గౌడ్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా హిందువులు, వ్యాపారస్తులు, పట్టణవాసులు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. హిందువులపై దాడిని హిందువులపై దాడిని హిందువులపై దాడిని భారత్ మాతా కీ హిందువులపై దాడిని జై శ్రీరామ్ జై భవానీ జై భవానీ హిందువులపై దౌర్జన్యాన్ని హిందువులపై దౌర్జన్యాన్ని దేశం లోపల ఈరోజు దేశ ప్రజలందరికీ ఉన్న కాశ్మీర్ జరిగిన ఇష్యూ పైన అందరు రగిలిపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పి అందరు ఎదురు చూస్తున్నారు. ఈ దేశం లోపల ఈ దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీయాలి. ఎవరైతే హిందువులు ఉన్నారో హిందువుల జనాభా తగ్గించాలి. ఈ దేశాన్ని ఇస్లామిక్ రాజ్యం చేయాలనే ఒక ఆలోచనతోటి, ఒక పకడ్బందీ ప్లాన్ ఎజెండా తోటి జిహాదు శక్తులు ఎక్కడ చూసినా కానీ ఏ దాడి జరిగినా ఈ దేశం లోపల జిహాదు శక్తులు ఉంటున్నారు అన్న హిందువులు మాత్రం చనిపోతున్నారు. హిందువులు మాత్రమే చనిపోతున్నారు అంటే వాళ్ళ కారణం ఏంటంటే వాళ్ళు మన హిందువులను చంపాలి, హిందూ వ్యవస్థను నాశనం చేయాలి, ఇది జిహాద్ రాజ్యం చేయాలని ఒకే ఆలోచనతో జరుగుతుంది. కాబట్టి హిందువులందరినీ ఆలోచించాలి. మొన్న జరిగిన సంఘటన ఎంత దారుణం అంటే ఈయన హిందువా లేడా అని బట్టలు ఇప్పి చూడడం జరిగింది. అక్కడ తల్లి మొత్తుకుంటున్నది, ఏడుస్తున్నది, చంపకండి చంపకండి అని చెప్తుంది. ఒక చిన్న పాప ఏడుస్తున్నది, మా నాన్నని చంపకండి మా నాన్నని చంపకండి అని చెప్పిస్తే అయినా వాళ్ళు చంపుతూ హేళన చేస్తూ నవ్వుతూ మీరు ఏం చేస్తారో చేసుకోండి అని ఒక సవాల్ ఇసిరి, ఇవాళ భారతదేశం ఒక సవాల్ ఇసిరి హిందువులను చంపరించడం జరిగింది. అంటే ఎంత దుర్మార్గం ఆలోచన! ఇంత కనికరలేని ముష్కరలు జిహాద్ తీవ్రవాదులు
ప్రతి హిందూ కూడా ఇవాళ ఆలోచించాలి. మన కులాలు వేలు, మన రాజకీయ పార్టీ వేలు. ఈ దేశం బాగుంటేనే హిందువు జీవించగలుగుతాడు. ఎక్కడైతే ముస్లిం జనాభా పెరుగుతుందో, ఒక 30% దాటి ముస్లిం జనాభా పెరుగుతుందో అక్కడ హిందువులను అమానికంగా చంపుతున్నారు, ఆశలు దోచుకుంటున్నారు, మందిరాలను ధ్వంసం చేస్తున్నారు. ఇలాంటి హీనమైన చరిత్ర జరుగుతుంది, ఇలాంటి హీనమైన దాడులు జరుగుతున్నాయి. కాబట్టి మనందరం ఐక్యంగా ఉండి ఈ జిహాద్ శక్తులను ఎదుర్కోవాలి, ఈ దేశాన్ని కాపాడాలి. వచ్చే తరాలకు మనము భారత చరిత్ర ఏదో చూపించలేకపోతాం, ఇలాంటి దాడులు జరుగుతుండే. కాబట్టి మన అందరం ఆలోచించి ఈ జిహాద్ శక్తులపై పోరాడి ఈ దేశాన్ని, ధర్మాన్ని కాపాడించే విధంగా హిందువులందరూ సంఘటనగా ముందుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటాం. అదే దేశము మన ప్రభుత్వం ఇవాళ ఆలోచిస్తుంది. కాబట్టి పాకిస్తాన్కు సరైన సమాధానం చెప్తుంది. ఇక్కడ ఎవరైతే పాకిస్తాన్కు జిందాబాద్, పాకిస్తాన్కు జిందాబాద్, పాకిస్తాన్ గురించి మాట్లాడుతారో సానుభూతులారా మీరు ఆలోచించండి. ఈ దేశం తిండి ఈ దేశం జీవిస్తున్నారు. బిడ్డ మీరు వెళ్ళాలంటే పాకిస్తాన్కి వెళ్ళి బతికిపోండి, వెళ్ళాలంటే మీరు అక్కడ జీవించిపోండి. కానీ ఈ దేశంలో ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడితే చూస్తూ ఊరుకోం బిడ్డ, ఖబర్దార్ మీ హంతో చూస్తామని వారు హెచ్చరిక ఇస్తున్నా. అందరికీ జై శ్రీరామ్. 3 రోజులుగా నిరసన తెలుపుతున్నాము. ఒకరోజు నల్ల బ్యాచ్లు ధరించి సాయంత్రం కాగడాల ప్రదర్శన చేసుకుంటూ నిరసన తెలిపినాము. 2వ రోజు మొత్తం వివిధ మందిరాలకు సంబంధించిన హిందూ సంఘాలు కానీ మందిర సంఘాలు అందరం కలిసి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం కేంద్ర ప్రభుత్వానికి ఏదైతే చర్య తీసుకుంటారో దానికి అందరూ కూడా సహకరిస్తామని చెప్పేసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇవాళ సదాశివపేట్ మండలం అదేవిధంగా పట్టణానికి సంబంధించి వివిధ హిందూ సంఘాలు అందరం కలిసి ఇవాళ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం లోపల హిందువులు అందరూ వచ్చారు. రానున్న తరుణం లోపల ఎవరైనా సరే హిందువులపైన దాడి చేస్తే మాత్రం ఊక్కునేది లేదు. ఇలా నిరసన కాదు, దాడికి ప్రతి దాడి ఉంటుందని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ తరఫున హెచ్చరిస్తున్నాం. అందరికి కూడా ఈ కార్యక్రమానికి వచ్చిన హిందూ బంధువులకు అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ జై శ్రీరామ్. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.